Let's go. ఈ వీడియోలో వచ్చేసి ఇన్‌షాట్ ఎడిటర్ యాప్‌ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ యాప్‌లో ఉండే ప్రతి టూల్‌ని కూడా మనం ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో, మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ప్లే స్టోర్ నుంచి మీరు ఇన్‌షాట్ ఎడిటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ప్లే స్టోర్‌లో ఇది అవైలబుల్‌లో ఉంది. సో, నేను ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేసుకున్నాను. సో, ఓపెన్ చేస్తే ఇన్‌షాట్ ఎడిటర్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనకు టాప్‌లో రైట్ సైడ్‌లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ మనం సెట్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్‌షాట్ ప్రో. సో, నేను ఇన్‌షాట్ ప్రీమియం వర్షన్ యూజ్ చేస్తున్నాను. ప్రీమియం వర్షన్‌ని నేను పర్చేస్ చేయడం జరిగింది. సో, ఓకే. తర్వాత ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో, వాటి గురించి అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీడియో, ఫోటో అండ్ కొలేజ్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనం ఫోటోస్‌ని కూడా ఎడిట్ చేయొచ్చు. అలాగే ఫోటోస్‌ని మనం వివిధ స్టైల్‌లో మనం డిజైన్ చేయొచ్చు. ఇక మెయిన్ వచ్చేసి ఇక్కడ వీడియో. ఓకే. సో, మనం వీడియో ఎడిటింగ్ దీని మీద క్లిక్ చేసి వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ నుంచి కొత్త వీడియోని ఎడిటింగ్ అనేది చేయొచ్చు. సో, ఇక్కడ కింద నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను ఒక వీడియోని ఇన్‌పుట్ చేసుకున్నాను. ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్‌షాట్ ఎడిటర్ యాప్‌లో ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఇది ఒక 10 సెకండ్స్ ఉన్న వీడియో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ డెమో కోసం. ఒక్కొక్కటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్. ఇక్కడ వీడియో యొక్క రేషియో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఓకే 16:9 1:1 ఈ విధంగా అలాగే ఇక్కడ ఒక క్రాస్ లైన్ ఉంది. సో, జూమ్ జూమ్ కూడా చేసుకోవచ్చు. సో, ఇది నోట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ టూల్‌ని యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మ్యూజిక్. సో, ఇక్కడ మ్యూజిక్ గురించి తెలిసిందే. సో, ఈ వీడియో ఇక్కడ ట్రాక్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు కొన్ని ట్రాక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. తర్వాత వాయిస్ ఓవర్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ వాయిస్ ఓవర్ ఆప్షన్ ఉంది. సో, ట్రాక్స్ క్లిక్ చేసి ఇక్కడ కొన్ని కాపీరైట్ ఫ్రీ ట్రాక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో, వీటిని మీరు ఆన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసి గ్యాలరీ నుంచి మీకు నచ్చిన వీడియోని ఆడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్. స్టిక్కర్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్‌ని అలాగే ఇమోజిని మీరు మీ వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ ఇమోజిని డేటా ఆన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జిఐఎఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇక్కడ మనకు ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మీరు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఈ వీడియోలో యాడ్ చేయొచ్చు. సో, నేను కొన్ని ఫోటోస్‌ని ఇక్కడ క్లిక్ చేశాను చూడండి. సో, ఈ విధంగా మీరు ఫోటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్. సో, ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోలో మీరు ఏదైనా టెక్స్ట్‌ని ఎంటర్ చేసి యాడ్ చేయొచ్చు. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఒక టెక్స్ట్‌ని యాడ్ చేశాను ఈ విధంగా. ఓకే. తర్వాత ఈ టెక్స్ట్‌ని మనం ఎడిట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఎడిట్ ఆప్షన్ ఉంది. సో, దాని మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. సో, ఇందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఈ విధంగా టెక్స్ట్‌ని సో, పెద్దగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ టెక్స్ట్‌కి ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో, ఈ విధంగా అనమాట. యానిమేషన్స్ అంటారు వీటిని. సో, ఈ విధంగా యానిమేషన్ అవుతా ఉంటదనమాట టెక్స్ట్. సో, చాలా యానిమేషన్స్ ఉన్నాయి. సో, నచ్చిన యానిమేషన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీని కలర్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఇక్కడ సైజ్‌ని తగ్గించి ఒక ప్లేస్‌లో పెట్టేయొచ్చు. అండ్ దీని తర్వాత మనకు ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. సో, ఫిల్టర్ ఆప్షన్ అనేది చాలా మంచి ఆప్షన్. సో, ఈ ఫిల్టర్ ఆప్షన్‌లో మీకు కొన్ని ఇక్కడ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. సో, వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఎఫెక్ట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా స్టైల్, బీట్ కానీ, స్టైల్, కొలాబరేట్స్ ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, మీ మొబైల్ డేటా ఆన్ చేసి వీటిని అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ చాలా బీట్స్ అనేవి ఉన్నాయి. సో, మీకు నచ్చితే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. సో, వీడియోకి షూట్ అయ్యే ఒక ఫిల్టర్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ టూల్. సో, వీడియో యొక్క బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేయొచ్చు. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి హెచ్‌సీఎల్. ఈ హెచ్‌సీఎల్ టూల్ ద్వారా మనం వీడియోని కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. ఓకే. ఈ టూల్ అనేది ప్రీమియం టూల్ అనమాట. సో, ప్రీమియం వర్షన్ పర్చేస్ చేస్తేనే ఈ టూల్ అనేది అన్‌లాక్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు వీడియో యొక్క కలర్ గ్రేడింగ్ ఈ విధంగా చేయొచ్చు మనం. మంచి టూల్. సో, దీన్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రిమ్మర్ ఆప్షన్, సిజర్. ఓకే. సో, దీన్ని యూజ్ చేసి మనం వీడియోని మనకు అనవసరంగా ఉండే పార్ట్‌ని ట్రిమ్ చేసేయొచ్చు, కట్ చేసేయొచ్చు అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి స్లిప్ట్ ఆప్షన్. ఓకే. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకు వీడియోని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తుంది. సో, మధ్యలో పార్ట్స్‌లో మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డిలీట్ ఆప్షన్. సో, డిలీట్ ఆప్షన్ అంటే మీకు తెలిసింది. ఏదైనా పార్ట్‌ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయొచ్చు. తర్వాత వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్. సో, వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏదైనా యాడ్ చేసేయొచ్చు. సో, బ్లర్ గానీ, కింద కలర్స్ ఉన్నాయి. అలాగే గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి. సో, ఈ నచ్చిన కలర్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, మీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు మీ ఫోటోస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఆప్షన్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. ఓకే. సో, వీడియో స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. తర్వాత క్రాప్. సో, క్రాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రీ క్రాప్ అనమాట. సో, నేను ఫస్ట్‌లో చెప్పిన ఆప్షన్‌కి, ఈ ఆప్షన్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటాయి. ఓకే. సో, ఈ విధంగా క్రాపింగ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత వచ్చేసి వీడియో యొక్క వాల్యూమ్. సో, వాల్యూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో యొక్క వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి రొటేట్, ఫ్లిప్, ఫ్రీజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ ఫ్లిప్ ఆప్షన్ అంటే
మిర్రర్ లాగా లెఫ్ట్ నుంచి రైట్, తర్వాత ఫ్రీజ్ ఆప్షన్ ఉంటే సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఒక ఇమేజ్ అనేది ఇక్కడ క్లియర్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే. ఓకే. సో ఈ విధంగా ఎడిట్ చేసిన తర్వాత మనకు టాప్‌లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం 1080p, 720p, 640pలో మనం వీడియోస్‌ని మన గ్యాలరీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ ర్యామ్ ఎక్కువైతే 4Kలో కూడా మనకు అన్‌లాక్‌లో ఉంటుంది. 4K కూడా వీడియోస్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ యాప్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియో మనం ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినా కూడా ఈ వీడియో అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్స్‌పోర్ట్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి వీడియో ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అవుతుంది కదా! సో నేను ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి నేను వేరే యాప్స్ యూజ్ చేస్తున్నా కూడా ఇక్కడ వీడియో అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్స్‌పోర్టింగ్ అనేది అవుతా ఉంటుంది. కన్వర్ట్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇన్‌షాట్ కంటిన్యూయింగ్ కన్వర్ట్ అనమాట. సో ఇక్కడ ఇది ఏ యాప్‌లో కూడా లేదు బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో ఎక్స్‌పోర్ట్ కావడం. కానీ ఇన్‌షాట్ ఎడిటర్ యాప్‌లో ఉంది. సో దీన్ని మీరు యూజ్ చేసుకోండి. దీంట్లో మనం వీడియోస్‌ని చాలా సింపుల్‌గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో అది చాలా మంచి యాప్. సో మంచి రేటింగ్ ఉన్న యాప్. సో మంచి డౌన్‌లోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే.